హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఊరి నుంచి వచ్చాకైతే చెట్లు అయితే చూస్తే చాలా బాధగా అయితే అనిపించింది అనమాట. సో వెళ్ళేటప్పుడు బాగా పువ్వులు అయితే విరబూసి ఉండయి. వచ్చేసరికి అయితే ఎక్కడికక్కడ కొద్దిగా పాడైపోయి అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏంది అని చూస్తున్నాను నేనైతే. సో అలాగా ఒకసారి అయితే మా తోట అంతా, మా గార్డెన్ అంతా వేస్తే ఒకసారి లుక్ అయితే వేస్తున్నాను అనమాట. సో వెళ్ళేటప్పుడు బాగా పువ్వులు అయితే విరబూసి ఉండేవి. మళ్ళీ చెట్టుకు కానీ, ఇంకా ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది దానికి కూడాను. సో వచ్చేసరికి అయితే ఆకులంతా చెత్త చెదారం అయిపోయి చెదలు గట్ట పట్టేసినట్టు అయిపోయిందనమాట. సో ఎందుకు అలాగ అయిపోయిందని అయితే నేనైతే చూస్తున్నాను. పువ్వులు అయితే అక్కడక్కడ వచ్చాయి. సో పర్వాలేదు అనిపించింది. అప్పటికి ఇప్పటికీ కొద్దిగా పువ్వులు అయితే ఎక్కువైతే వచ్చాయన్నమాట. సో అప్పుడు అంతగా ఏముండేవి కాదు. ఇప్పుడు పువ్వులు ఎక్కువ వచ్చినా కూడా కొద్దిగా చెట్టు పాడైపోయింది అనిపించింది. ఇంక ఇది వచ్చేసి మా మామిడి చెట్టు అనమాట. సో ఊరు వెళ్ళక ముందు అయితే విపరీతమైన మామిడికాయలు ఉండేవి. నేను ఊరి నుంచి వచ్చిన నెల రోజుల తర్వాత అయితే అక్కడక్కడ అయితే మామిడికాయలు అయితే ఉన్నాయి అన్నమాట. అవి ఇంకా ఏంటి ఉడతలనేవి అసలు ఉంచట్లేదు మామిడికాయలు. అది ఏదో ఒక రకంగా పైకెక్కి కొరకటము, కింద పడేయటం అట్లా చేస్తున్నాయి. సరేలే అని చెప్పేసి అయితే ఇంకా మా బాబు, ఇంకా నేను, మా వారి అందరం కలిసి అయితే ఇంకా మామిడికాయలు కోసేద్దాం, ఇంక ఈరోజు కోసేసి కింద పెట్టేద్దామని అనుకున్నామండి. అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను ఒక వీడియో అయితే మీతో తీసి షేర్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను కదండి. ఫుల్గా అయితే ఉన్నాయి మామిడికాయలు. ఇంకా ఉండేవి, మేము ఊరి నుంచి వచ్చాక లైట్గా ఉండిపోయాయి అనమాట. అంతగా ఏం లేవు, ఏదో అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా అసలు ఉంచట్లేదు. ఉడతలు, కోతులు కరెక్ట్గా పండే టైంకి వచ్చి దాన్ని కొరుగు పెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇంకా గలీజ్ చేస్తున్నాయి అని చెప్పేసి అయితే అన్నీ ఒకేసారి కోసి పక్కన పెట్టేద్దామని అనుకొని అయితే మేము ఇంకా కట్ చేయాలనుకున్నాము. సరే అని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి. సో ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాము. అవి కట్ చేసేసరికి అయితే కిందన పడిపోయి పగిలిపోతున్నాయి. సో చెట్టు ఎక్కే వాళ్ళు ఉంటే తీసి ఇచ్చేవారు జాగ్రత్తగా. సో మనకు అలా లేదు కాబట్టి మనమే కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఒక కాయ కోసాను. ఇంకా మిగిలినవన్నీ అయితే మా వారైతే కోసారు. సో చూపిస్తున్నాను కదా, చూడడానికి అట్లా ఉన్నా కానీ కట్ చేసేసరికి అయితే లోపల రెడ్గా తినడానికి చాలా బాగుందండి. ఇదేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.